గురుగారు, నదీ పుష్కరాలు వచ్చాయంటే ముఖ్యంగా దాన ధర్మాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఎటువంటి దాన ధర్మాలు చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు? దశదానాలు, షోడశ దానాలు అనేకం శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. గోభూతిల హిరణ్య ఆజ్య వాసో ధాన్య గుడానిచ రౌప్యం లవణమిత్యాహు దశదానా ప్రకీర్తితా. ఇవి దశదానాలు. గోదానము, భూదానము, తిలదానము, హిరణ్యదానము, వస్త్రదానము చాలా ఉన్నాయి. దానం చేసినందువల్ల తీసుకున్న వ్యక్తికి, ఇచ్చిన వ్యక్తికి ఇద్దరికీ కీర్తి లభిస్తుంది, పుణ్యబలం చేకూరుతుంది. కామో దాత కామ ప్రతిగ్రహీత కామగుం సముద్రమావిష కామేన త్వా ప్రతిగృహ్ణామి ఏషాతే కామదక్షిణా ఉత్తానస్వాంగీరస. ఇలాంటి వేద ప్రమాణాలు దానం యొక్క గొప్పదనాన్ని వివరిస్తాయి. దివ్యతే ప్రకాశింపజేసే విధంగా ఉండే ఈ దానం లక్షణం ఏమిటి అంటే, దానం తీసుకున్న వ్యక్తి ఇచ్చిన వ్యక్తికి చక్కటి ఉత్తమ లోకాలు లభించాలి అని, పుణ్యఫలం కలగాలి అని కాంక్షిస్తూ స్వీకరిస్తాడు. అలాగే ఇచ్చిన వ్యక్తి కూడా ఏ విధంగా కూడా అపేక్ష లేకుండా ఆ వ్యక్తికి ఇది కావాలి అని ఇస్తాడు. యథాశక్తి మన వద్ద ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు మనం దానంగా ఇవ్వాలి. ఈ యమునా నదికి పుష్కరాల సందర్భంగా చేసే ప్రత్యేక దానాలలో వస్త్రదానం, ఛత్రదానం, చెప్పులు పాదుక రక్షణ దానం, ఆహార పదార్థాల దానం ఇవి ప్రధానమైనవి. అనంతరం తిలదానం, గోదానం ఇవన్నీ కూడా మన శక్తి కొలది చేయవచ్చు. ముఖ్యం ప్రయాగ క్షేత్రంలో వేణీదానం అంటారు. భర్త తొడపైన భార్య కూర్చొని సంకల్పం చేసిన అనంతరం ఆ ఇల్లాలి జడ చివర 3 కత్తెరలు అర్పించి ఆ త్రివేణి సంగమంలో సమర్పణ చేస్తారు. దీనికి వేణీదానం అని పేరు. యమునా పుష్కరాల సందర్భంగా దంపతులు ఆ క్షేత్రానికి అంటే ప్రయాగకు వెళ్ళి చక్కగా స్నానం చేసి సంకల్పపూర్వకంగా భర్త తొడ మీద ఆ ఇల్లాలు కూర్చొని భర్త జడ వేస్తే వేయించుకొని అద్దం చూచి ఆనందించిన అనంతరం ఆ వేణి జడ చివరలలో 3 కత్తెరలు సమర్పించి ఆ నదీమ తల్లికి అర్పిస్తారు. దీనికి వేణి దానం అని పేరు. అందువలన ఆ దంపతులకు వియోగం ఉండదు, ఏకకాలంలో స్వర్గలోక వాసం లభిస్తుంది. చాలా ఫలితాలను పురాణాలు చెబుతాయి. దానం గొప్పది, శక్తి కొలది దానం చేద్దాం. వేణి దానం ఇంకా ప్రత్యేకం.